చూడు మామ, ఎవరో ఏదో అనుకుంటున్నారని బాధపడుతూ కూర్చోకు. మన లైఫ్ మన ఇష్టం. నచ్చినట్టు ఉందాం, నచ్చినట్టు తిందాం, నచ్చినట్టు తిరుగుదాం. ఎవరికి రైట్ అనిపింతే వాళ్ళకి రైట్ అనుకుంటారు, ఎవరు రాంగ్ అనుకుంటే వాళ్ళు రాంగ్ అనుకుంటారు. దీని గురించి బాధపడిపోయి కూర్చొని బీపీలు షుగర్లు పెంచుకుంటాం కన్నా, అనుకున్న వాళ్ళు అనుకోని అని ఒక చిన్నపాటి స్మైల్ ఇచ్చామనుకో, అక్కడితో అయిపోద్ది. అంతే కదా. ఈ బతుక్కే గ్యారంటీ లేదు. ఇవాళ ఉన్నవాళ్ళు రేపు ఉంటామో లేదో కూడా తెలియదు. దీని గురించి వాళ్ళ కోసం బతికి ఏం చేద్దామని, నచ్చినట్టు తిందాం, నచ్చినట్టు ఉందాం, ఏం చేయాలనిపిస్తే అది చేద్దాం. తేడా పడ వచ్చిందా తర్వాత తాతీగా కూర్చొని బాధపడదాం. అంతేగాని వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు అనుకుంటున్నారు, నవ్విపోతారేమో, ఆ నలుగురు తెలుస్తేమనుకుంటారు. నా నలుగురు గురించి బతకడం మానేస్తేనే మనం అంటే ఏంటో, మన లైఫ్ అంటే ఏంటో, అసలు లైఫ్ అంటే ఏంటో అర్థమయ్యేది అప్పుడే. సో ఎవరిని ఎప్పుడు ఎలా బతకాలని అడక్కు.